ఇంకొంతమంది హెల్త్ ఇన్సూరెన్స్లో అయితే ఆస్తులు పోయినా సరే కానీ హెల్త్ ఇన్సూరెన్స్ అనే టాపిక్ వాళ్ళ మైండ్లోనే కూర్చోవట్లేదు. ఆస్తులు ఒక సైడ్ ఆస్తులు అమ్మడానికి కూడా రెడీ ఉన్నారు. కానీ ఈ చిన్న చేంజ్ అనేది చేయట్లేదు. మళ్ళీ అందులో డబ్బు ఉన్న వాళ్ళు తొందరగా తీసుకుంటున్నారు సార్. సెలబ్రిటీలు తీసుకుంటున్నారు, పొలిటీషియన్ తీసుకుంటున్నారు, మిడిల్ క్లాస్ లోవర్ మిడిల్ క్లాసే వీళ్ళు తీసుకోరు. వీళ్ళు లోన్లు తీసుకొని అసెట్స్ అయినా కొంటారు. కానీ హెల్త్ ఇన్సూరెన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ విషయానికి వచ్చేసరికి ఇదేదో నా ఆస్తి అంతా పోతుంది అనే విషయంలో ఉన్నారు. ఒకప్పుడు ఇన్సూరెన్స్ సేల్స్ వేరు, ఒకప్పుడు కావాలని కొన్ని పాలసీలు అమ్మేవారు. కానీ ఇప్పుడు మారినాయి సమాజంలో. ఇప్పుడు కొన్ని పాలసీలు మారిపోయినాయి. టర్మ్ ఇన్సూరెన్స్ అంటే కొత్తగా వచ్చింది. హెల్త్ ఇన్సూరెన్స్ లో కవరేజ్ ₹1,00,00,000 దాకా దొరుకుతుంది. అన్ని కలిపి కూడా మీ సంవత్సర ఆదాయంలో 10% కూడా ఖర్చు కాదు. మీరు ఆ 10% కనుక ఇన్సూరెన్స్ కంపెనీకి ఇస్తే మీ 90% వెల్త్ అనేది ప్రొటెక్టెడ్ ఉంటుంది. ఆ 10% కూడా అక్కడిక్కడ తగలేయకండి. మంచి ప్రాపర్ ఇన్స్టిట్యూట్ దగ్గర, మంచి అడ్వైజర్ దగ్గర, తెలిసిన వాళ్ళ దగ్గర తీసుకోండి. ఏ పాలసీ తీసుకోవాలనేది మన కంటిన్యూషన్ సెషన్లలో కనబడతా ఉంటాయి. ఆ సెషన్లలో చూసి నేను ఏ పాలసీ తీసుకోవాలనేది డిసైడ్ కాండి. డైరెక్ట్ ఈ క్వశ్చన్ తీసుకెళ్ళి మీ ఏజెంట్ ముందర పెట్టండి. ఇంకా మోసపోయే ఛాన్సే లేదు.